శరణు మాయమ్మ రాణి శంభో రాణి శంభో రాణి కరణ చూడమము గన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ గంగ వచ్చే చూడరమ్మ గాలి వేగానా గాలి వేగానా ఒన్ను మందు మోక్షాల పేరు ఒల్లందు మెరియా పాదాలు మెరియా పుట్టు బంతులు మాయి పుల్లెట్లు మాయి పుల్లెట్లు మాయి పూర్వాన దొరకొండ పుట్నిల్లు మాది కట్నిల్లు మాది అమ్మ కట్టు బంతులు మాయి కర్రెట్లు మాయి కర్రెట్లు మాయి కాబురాన దొరకొండ కట్నిల్లు మాది పుట్నిల్లు మాది ఒంటి గుర్రాము కాడు వయ్యారి కాడు వయ్యారి కాడు వరుగల్లు జిద్దామునకు ఒక్కడే సాలు గనుడు కర్యముడు అన్న ఎల్లెల్లు కూడి తొవ్వ నడవంగా దారి నడవంగా అల్లి బిల్లి అల్లుకున్న అల్లానే రల్లు పుల్లానే రల్లు గంగా నీకు శరణి ఎత్తు గడి ఆగమమ్మా ఈ గంగని ఇలాగ ఎందుకు ప్రార్థించాలంటే గంగ ప్రార్థన ఋతుగా వర్షాలు పడుతున్నాయి ఋతుగా వర్షాలు పడుతున్నాయి హనుగా పంటలు పండుతున్నాయి ఈ గంగనొగల కరణించకపోయినా ఋతుగా వర్షాలు పడకపోయినా హనుగా పంటలు పండకపోయినా ఏ ప్రభుత్వమైన ప్రజల కష్టాలు తీర్పది కాబట్టి దానవ మానవ యోధాన యోధుల గంగ ప్రార్థన అవసరం ఉండి ఉంది గంగను తలసి గద్దెచ్చు మగ చేతుల చాదమల చేయత్తి మక్కి విఘ్నేసి తలచి విచ్చోడు నిలిపి కనుక విఘ్నేశ్వరి గొప్పవి పల్ల జనులు పార్వతి వరకుమార పది వేసనార్థి మరి గంగ మర్యాద ఇట్లుండగా కథ శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నా పూర్వకాలం నాడు పుట్టల పుట్టిండు నందుడు నందుడు గన్న కుమారుడు అయ్యాద్రి అయ్యాద్రి గన్న కొడుకు గట్టంబోజ ఎట్టంబోజ గన్న కొడుకు గట్టంబోజ గట్టంబోజ గన్న కొడుకు ఆవుల్ల గంగురాజు గంగురాజు గన్న కొడుకు ఒలరాజు ఒలరాజు భార్య ఒల్లంబి ఒల్లంబి గన్న కొడుకులు 5 గొల్లరాజులమ్మో దేవతలు నాడ 5 పాండవులు ఇలా నాడ 5 గొల్లరాజులమ్మా ధర్మరాజు అంశల జన్మించిండు శ్రీమద్దిరాజు పెద్ది మరి అటువంటి పాండవుల భీముని అంశల జన్మించిండు పెద్దిరాజు నలనూకరాజు తెలనూకరాజు అందరికన్నా చిన్నోడు చిలికల పోలరాజు శ్రీమద్దిరాజు భార్య సీతమాదేవి పెద్దిరాజు భార్య పెద్దమ్మ నలనూకరాజు భార్య నలాంచమ్మ తెలనూకరాజు భార్య తెలనాంచమ్మ దేవుడా శ్రీమెండి కడాలతో చేపించిన చిలికల పోలరాజు భార్య సిరిదేవి సిరిదేవి రాజవేలుతున్నాడే రాజపెద్దయ్యా అయ్యా దొనకొండ పట్టణమే చిన్ని పెద్దయ్యా పొద్దున చూసే పొన్న రంగనుంది బాబున చూసే మల్లె రంగనుంది పట్నం పరిపాలన చేయబడ్డే పెద్దిరాజు నమ్ము
పీర్ల కొట్టం బాలలేని బర్ల కొట్టం ఆయనమ్మో అందరికన్నా చిన్నోళ్ళకి పిల్లలైన నాకు సంతానం కాకబాయే ఇక సంతులేకబాయనంట పెద్దమ్ము అమ్మ తత్తి మీద పడ్డదేమి రామ రామ అయ్యా అమ్మ నాడి విల్లా లేకబాయే నాయన సందుకమ్మ పెద్దమ్మ అయ్యా ఒక చిన్న బాలుడన్నా లేకబాయే పిల్లలేని ఇల్లునమ్మ తల్లులారా అమ్మ పీర్ల కొట్టమాయిపాయే పెద్దమ్మ వాళ్ళలేని ఇల్లునమ్మ పెద్దమ్మకు అయ్య పర్ల కొట్టమాయిపాయే పెద్దమ్మ గొడగొడ గొడగొడవల పోస్తుంది పెద్దమ్మ ఎర్రగొల్ల పెద్ద రాజుతో చెప్పబట్టనమ్మా మన వద్ద సంతానం లేదు నాదా మరి ఒడ్లెన్ని వాడిని అంటారు కానీ ఎడ్లెన్ని చచ్చినాయి అన్నారు నీ కడుపులో కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు కానీ ధనం అడుగురు ధాన్యం అడిగారు పెద్దయ్యా ఇప్పుడే వెళ్ళిపోదామని 12 బండ్ల నాయద్రవ్యం కట్టుకొని తడిబిడి తారాలు చిత్త బంగారు తప్పుకు చేత పట్టుకొని తాతిమ్మ పురుషులే రామ ఓ రామ నల్ల డ్రాయికి నరడట మొక్తురు తెల్ల డ్రాయికి దేవుడంట మొక్తుండ్రు తిరగరాని అసలు తిరగబట్టి రమ్మో అయ్యా కాశీదానికాను వట్టినే రామ ఓ రామ కాశీదానికరోవి కాశీల కైమత కలుతురు ఢిల్లీ దానికరోవి ఢిల్లీ దీతమ్మ వెతుకుతురు ఒక దేవుడు మెచ్చి మోడి కడతాడు పల దేవుడు మెచ్చి పలమోడి కడతలేడు నమ్మో దేవి దేవి పెద్దమ్మ పెద్దమ్మ మన వద్ద సంతానం లేదు సంతానం వచ్చి నీ నోట వాళ్ళకి వద్దు బామో తిరిగి వెళ్ళిపోదాం పాయే ఆ పెద్దయ్యా గొడ్డలు చిప్ప భుజాన పెట్టుకొని అరే ఎల్లనే గొల్లోడు యాదవుల గొల్లోడు ఎల్లిండి గొల్లోడు గొల్ల పెద్దయ్యా అనుభూతున్నాడే ఒక్క కూనంతాది గొడ్డలి పట్టిండే కట్టుకు పెద్ద పులి ఆనుబైలు ఎల్లిండే అంకేమి మిస్తాలా గరుడైన పెద్దయ్యా యాదవుల గొల్ల రాదు యాదవుల గొల్ల పెద్ది రాదు కంకెడు మిసాలు గల్లవాడు గరుడు పెద్దయ్య బయలెల్లి వచ్చినట పెద్దమాదేవిని అందరూ లోగిల్లుంది పెద్దరాజు కచ్చిరేళ్తుడు మా వద్ద సంతానం లేదని విరమించుకున్నారు కాదేవి పెద్దమ్మ నేనేమి చేతు ఎందు వదలన్నది దేవి గొడగొడగొడగొల పోసుకుంటే ఇక తీగల మంచం మీద వండుకుంటుంది పెద్దమ్మ పెద్దమ్మ గొల్ల పెద్దమ్మాదేవికి సంతానం ఎందుకైతే లేదంటే ఇక పెద్దమ్మ చేసిన 3 పాపాలున్నాయే అడిబిడి తానం చేసిందట తానం చేసి నెత్తి ఎంటికలు జాడించి కొడితే ఎంటికలు పోయి కుడిదికోలేమల పడ్డాయట ఆవు వచ్చింది దూపగొన్న ఆవు కడుపు నిండా కుడి దాగింది ఎంటికలు పోయి కడుపులో లేగ చుట్టుకొని ఆవు చచ్చింది ఇక కడుపులో లేగదా పట్టారమ్మా ఆవు చచ్చేటప్పుడు ఏమంటారు శాపన పెట్టిందట గొల్ల తల్లి పెద్దమ్మ తొట్టెల కట్టకపోదు జోగాల వాడకపోదువే పెద్దమ్మ మీద మన్ను వయ్యలు ఎరవారం వచ్చి నెత్తి మీద ఉన్నప్పుడు తలవారం వచ్చి తల మీద ఉన్నప్పుడు మైలకు ఒక తీసి ఎనుగు మీద పెడితే 12 సిరుసుల పాతాప నాగయ్య వచ్చిండట వచ్చి ఆ కోకకు తాకినందుకు 12 సిరుసులు 24 కళ్ళు అయినాయి 12 కళ్ళు వై పుట్టలోపల నాగన్న తల మురుచుకొని వచ్చే పెద్దమ్మ గొల్ల తల్లి తొట్టెల కట్టకపోదు జోగాల వాడకపోదు అని నాగుమ్మ తల కింది కొట్టి చచ్చిపోయిందట. అది ఒకటే కాదు
వెనకట లక్క గాజులు ఉండేదట లక్క గాజులు పెట్టుకొని దాల్య పాలు కాస్తున్నదట ఈ లక్కంతా కరిగిపోయి పాలల్లో పడ్డదమ్మో ఆ పాలు తీసుకుపోయి పిల్లికి వచ్చే పిల్లి చచ్చింది కడుపులున్న పిల్లలు చచ్చినాయట గొల్ల తల్లి పెద్దమ్మ పిల్లల కనకపోదు జోగల వాడకపోదు తొట్టెల కట్టకపోదు అని పిల్లి చావబట్టారమ్మా పాపాలు చేసింది కాబట్టి సంతానం అయితే లేదు పెద్దమ్మకు ఈగల మంచం మీద వండుకుంటే రక్తం కింద పడుతుంటే గజ వీర శంభుదేవునికి మెల్లవందవట్టేనా కళ్యాణం సోమన్న ఏమినంటాయున్నాడే అత్తుమ్మ రాత్రి నిద్రపోద్ది అల్ల బస్సు చెప్పగట్టే ఎవరికని అల్ల బాయిలు నేను తొలకాడని అల్ల నమ్మో గజవీర శంభుదేవుడు ఏమంటాడు అటువంటి అద్దుమరాజు నిద్రపోద్దు ఎల్ల వచ్చిన మంచం కాడ వండుకున్న పెద్దమాదేవి దగ్గరకు వచ్చి గొల్ల తల్లి పెద్దమ్మ ఆవులను మంచుకొని గోదలను మంచుకొని ఏరులేని దొరకకుండా ఏరు చేసుకొని పాలేని దొరకకుండా పాలు చేసుకొని కదిలి కళ్యాణంబు నువ్వెళ్ళి రావమ్మా ఆడి పాడే తందుకు కొడుకును ఓడి కట్టేదా పలగబెత్తి పాడానికి బిడ్డను ఓడి కట్టేదా పెద్దమ్మ కల చెప్పినాడే నీడ చెప్పాను ఆ గజవీర శంభుదేవుడమ్మో మరి కలల కల మధ్యల మధ్య చెప్పినాడు పెద్దమదేవి ఏమంట ఉన్నది నాయమ్మ తండ్రి స్వామి నాకు ఇవాళ దర్శనమై నాకు సంతానం ఇస్తానంటివాని అయ్యయ్యో భగవంత ఖుషి ఆనంద పడుతున్నది ఆ పెద్దిరాజు వెనుక కత్తిరివికలు వచ్చినాక పెద్దిరాజుకి ముచ్చట చెప్తానని తన మనసు లోపల పెట్టుకున్నది ఏళ్ళు లేని దొరకకుండా ఏరెట్లా వంచమానాలి పాలు లేని దొరకకుండా పాలెట్లా వంచమానాలి ఎట్లా చెప్పుదన్నదట మరి చిన్న మెళ్ళ గనుకనేమి బంగారు పల్లెరముల గనుకేమి అయ్యయ్యో బంగారు పల్లెరముల పుట్టిన నల్లలు పోసిందాట మరి పుట్టిన నల్లలు పోసి పెద్దరాజు వచ్చినాక పుట్టిన నల్లలు గుచ్చుమని కనుక పుట్టిన నల్లలు గుచ్చుతుంటే కనుక మరి ఎప్పుడు పూసకు ముచ్చట చెప్తాను పెద్దిరాజు కత్తిరివికెళ్ళి ఇంకా రాకపోయినా పెద్దిరాజు రాక గురించి ఎదురు చూస్తున్నది పెద్దమ్మో పెద్దమ్మ ఎరగొల్ల పెద్దిరాజే కచ్చిరి విధికెళ్ళ ఎట్లా వస్తాయి ఉన్నాడమ్మా కంకణ మీసాల గనుడు గల్ల పెద్ద పుట్టడు మరి కనుక ముష్క దుప్పడోలాట చేసుకొని మరి రాయి చెట్టు ఎక్కడు రాఘవుడు గొల్ల సిద్ధ చెట్టు ఎక్కడు శివుడు గొల్ల ఇక నా గొల్లని మాట కొట్టది కాటే కాటు ఎల్లిండు గొల్ల రాదురా గా గొల్ల పెద్దయ్యా యాదవుల పెద్ది రాజురో తనుమోదాయున్నాడా ఈడుకోగా దగ్గర లోగిల్లాకొచ్చిండు పెద్దమ్మ ఏమి సంగతి ఉన్నదేమో ఎదురుగా లేవడ్డం ఏమి సంగతులు పాలివాడు ఎవడు పగవాడు ఎవడు పెద్దమ్మో అదే పెద్దమ్మ ముఖం చిన్న చేసింది మోమాలు గుంగింది పెద్దమ్మో మరి 2 పాదాలు కడిగినది పంచమంగళార్తి దింపింది మరి వచ్చిన పెద్దిరాజుని ఎదుర్కొని ఎడుకొని కలిగేడు మెడలో తీసుకుపోయింది నాదా ప్రాణేశ్వర నా మెడలున్న పుట్టె నల్లలు కింద పడ్డాయి పుట్టె నల్లలు కనుకనేమి నేను బంగారు పల్లెరములు ఎత్తిన అయ్యో నాదా ప్రాణేశ్వర ఈ పుట్టె నల్ల పూసలు కనుక ఒక్కొక్క పూస కూర్చుతుంటే నేను ఒక్కొక్క ముచ్చట చెప్తాను అయ్యో ఇక దారం చేత పట్టిండు పూసలు చేత పట్టిండు పెద్దయ్యో పెద్దయ్యా పుట్టే నల్లలు నేను ఆయల్ల కట్టి ఇవాళ మళ్ళా నా చేతన కత్తని నల్లలు ఉత్సా పట్టేనే గాచిన్ని పెద్దయ్యా పుట్టేడు నల్లాలు దారాన్ని గుర్తుతున్నాడు పెద్దరాజు
వాళ్ళ కొట్టమన్నారు ఆడిపాడ తందుకు లేదు ఆడి పిల్లలు అయ్యాల మాటమన్నారు రాదు మనకు సంతానం కావాలని తీగల మంచం వేసుకొని నేను 7 మెడల్లో వండుకున్నా తీగల మంచం మీద వండుకున్నప్పుడు కదిలి కళ్యాణ పట్నంలో గజవీర శంభుదేవుడు ఆట ఆ గజవీర శంభుదేవుడు గజవీర సోమన్న దేవుడు వచ్చిన కలల కల చెప్పిండు మధ్యలో మాత్రం చెప్పిండు ఏరు లేని దొరకకుండా ఏరు చేసుకొని పాలు లేని దొరకకుండా పాలు వంచుకొని ఆవులో గోవులో వంచుకొని కదిలి కళ్యాణ పట్నం శంభుదేవుని పూజ చేస్తే మనకు కోరుకున్నట్టు కొడుకు అడుక్కున్నట్టు ఆడవిల్లనిస్తాడనా ఏరు లేని దొరకకుండా ఏరు చేసుకొని కళ్యాణ పట్నం పోదాము నాదు పెద్దయ్యా గుట్టలైనా లేపిండు గారాజు పెద్దయ్యా ఒంటికైనా రరుకుతనే ఓ దేవి పెద్దమ్మ మిసమోడి పెట్టిండు యాదవులా పెద్దయ్యా పెద్దిరాజు మిసమోడి పెట్టి మిండు వరగా చూసిండు బామా పెద్దమ్మ నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాలి నీకు పడ్డ కళ నాకు పడాలి ఇక కాయల్లో నేను నిజమంట నమ్ముతానే బామో నీకు చెప్పిన శంభుదేవుడు నాకు చెప్పాలి పెద్దమ్మ సరే మంచిదన్నదా పెద్దిరాజు నేనుకేం అదే తీగల మంచం మీద మళ్ళా వండుకోమన్నదాట పెద్దిరాజు వెనుక పెద్దమ్మ వండుకున్న తీగల మంచం మీద పెద్దయ్య వండుకోడు గజవీర శంభుదేవిగా నా కళ చెప్పు తండ్రి శంభుదేవిని అడుగుతుంటే పెద్దమ్మ అన్నదట నాకు పడ్డ కళ నా నాదుని వాడాలి నాకు చెప్పిన దేవుడు నా నాదునికి చెప్పాలి శంభుదేవు గజవీర శంభుదేవుడు కళ్ళ చూసిండమ్మ వస్తే గొల్ల తల్లి పెద్దమ్మ నీకు చెప్పిన కళ నీ నాదని చెప్ప అన్నాడు శంభుదేవుడు కనుకనేవి కళ లోపల కళ మధ్య లోపల మధ్య కనుక స్వప్నం లోపల ప్రత్యక్షమైందమ్మో ఓరి పెద్ద రాజా నువ్వు కనుకనేవి కళ్యాణ పట్నం వచ్చి కనుక ఆవుల గోవుల మంచుకొని కదిలి కళ్యాణ పట్నం వచ్చి నా గుల్లాల నువ్వు పూజ చేస్తే నీ కోరుకున్నట్టు కొడుకునిస్తా అడిగినట్టు అడవిల్లనిస్తా ఆవుల మంచుకొని గోవుల మంచుకొని కదిలి కళ్యాణ పట్నం వెళ్ళిరా పెద్దయ్యో ఎప్పుడు కళ్యాణ పట్నం వచ్చి నా గుల్లాల పూజ చేస్తే నీకు అప్పుడే సంతానం ఇస్తారా పెద్ద రాజా మరి శంభుదేవుడు కలల కళ మతిల మతి ఎప్పుడు పెద్దరాజు కూడా స్వప్నముల ప్రత్యక్షమై చెప్పిండు పెద్దిరాజే కలల కళ నీడ వాడంగానే పెద్దిరాజు దిగ్గున లేచిండట బాబా పెద్దమ్మ నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పిండు బాబా అయ్యా పెద్దమ్మ అయ్యా కళ్యాణం వెళ్ళిపోదాం బాబా అయ్యా పెద్దమ్మ అటువంటి పెద్ద రాజు కలిగిన నా తమ్ముల దగ్గరికి పోతా నా తమ్ములను అడుగుతానన్నాడైనా అందరికన్నా పెద్దవాడు శ్రీమతి దగ్గరికి వచ్చినాడు నీ కళ్ళు మొక్కుతానే నాయన్నో ఏమంట చెప్పవాలి నాయన్నో పాలివాడు పాయవాడు ఇతరుడు చత్రుడు దుండు సుమారు మన గొల్లరాజుల పేరు చెప్పగా ఎవరు ఏమి కష్టం వచ్చింది అందుకు ఏడుస్తున్నావు పాలివాడు రాలేదు పగవాడు రాలేదు దుండు రాలేదు సుమాన్ రాలేదే అన్నో ఆవులను మంచుకొని గోదలను మంచుకొని కదిలి కళ్యాణపట్నం నేను వెళ్ళిపోతా అక్కడ గజవీర శంభుదేవుడు కొడుకు నోడి కడతాడు నాకు బిడ్డ నోడి కడతాడట పుట్టంగానేమో అన్నదమ్ముల పెరగగానే పాలల్లో మాకు ఇరిగిపోయిన సూది పలికిపోయిన పెంకాసు కాడికి వెళ్ళి నాకు వంచి ఏమన్నా నాయను తమ్ముడా పెద్దయ్యా నీకు ఎవరు చెప్పిన బుద్ధిరా ఎవరు చెప్పిన జ్ఞానం తాత తరాల నుంచి వెళ్ళి కనుకనే ఒక్క దగ్గరనే ఉన్నాం కానీ ఏరన్న ముచ్చడలేదు నీకు సంతానం లేదని బాధపడుతున్నావు తమ్ముడు కళ్యాణం పోయిన కాకి మారలేదు నువ్వెట్లా మారుతావురా పెద్దయ్యా పెద్ది రాజా
అంటే నువ్వు కనుక పెద్దిరాజు నువ్వు ఉన్నంత సేపు ఏ పాలివాడు పగవాడైనా నీ పేరు చెప్తే రాలేదురా తమ్ముడా నీకు వెనక కళ్యాణ పట్నం అయిన కాకి మరదు నువ్వెట్లా మరతావు తమ్ముడు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం నా కొడుకుండు సట్టగల ఎర్రన్న నెత్త ఎర్రన్న చదువుకోరా నాయనా నా కొడుకునిస్తా చదువుకోమంటున్నావు అన్న పగరాయి పిల్ల గాజు పెడితే పైకి చేట బ్రహ్మల చేట తాలో దబ్బో తన చేనులో వండాలి తన ఇల్లు నిండాలి తన కడుపులో వండాలి తన ఇల్లు నిండాలి గుడ్డే నా కడుపులో ఉండాలి నాయన్లు రారా తమ్ముడు అలా నూకరాజురా తెలనూకరాజురో చిన్నోడ పోల్ రాజా నేను వెళ్ళిపోతారు తమ్ములు కళ్ళ అన్నయ్య నీకెవరు చెప్పిన బుద్ధి అన్న ఎవరు చెప్పిన గానం కళ్యాణం పోయిన కాకి మరలేదు నువ్వు పోవద్దు నాయన్నా తమ్మి కళ్యాణం పోయినా కాకి మారలేదు నువ్వెట్లా మారుతావు తమ్మి వద్దు తమ్మి మా పుట్టడు బలగాములకి వెళ్ళి వాసిపోయేట్టు అవుతుంది అన్న కూడా మన నరనూక రాజు కూడా అది అందరికన్నా చిన్నోడా చిలికల పోరాదు నేను పోతా తమ్మి వద్దా వద్దా పోదు పోదన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదు ఏడికి పోతావు మన గొల్ల రాజులకి నువ్వు ఒక్కని వాసిపోవద్దు కదా అట్లనా నా కొడుకుని చదువుకోదే నాయన్న మరి కాశీ కావాలి మొత్తం నా కొడుకు బత్తిరయ్యో ఎవరు నా కొడుకునిస్తా అంటే ఎవరి కొడుకు నేను చదువుకోని అన్నాడు రేపైనా పోతున్నా రేపు కాదని ఎల్లుండి అయినా పోతున్నా మరి కలిగిన ధనం ధాన్యం పంచాలంటే అలనాడు మన పెద్దలు సంపాదించింది ఆర్పెట్టలేదనమాట నా కొడుకును కొట్లాడొద్దనుకున్నాడు అమ్మాయి అయ్యలారో అటువంటి నల్ల నూకరాజు తెల నూకరాజు చిలికల పోలు రాజు పెద్దిరాజు వాళ్ళు కొట్లాడొద్దని తల్లిదండ్రులు ఆర్పెట్టెల ధనం సంపాదించిన ఆవుల మందరం గోవుల మందరం సంపాదించి పోయినట మనం కనుక పంచుకుంటే కొట్టాట వస్తుంది ఆడవిల్ల కొవ్వరం ముందు ఇంటదనం మంచాల ఆడవిల్ల కెరక ఆవులను గోవులను అల్లుడు బల్లికొండ వంచాలి తిరుమందుల పాపయ్య భార్య కౌరవ్వ మన అల్లుడు బల్లికొండు రే బల్లే మా బల్లే తోలుకొద్దాం పాదన్నా ఆడవిల్ల దగ్గర వాళ్ళుగానే వచ్చి ఓ చెల్లె కౌరవ్వ అయ్యయ్యో మరి అయ్యయ్యో రేపల్లె మా పల్లె కనుక కౌరవ్వ ఇంటి ముందుకు వచ్చి చెల్లెలా కౌరమ్మ అని ఎప్పుడైతే పిలుస్తుండ్రో ఎన్నర్రా అన్న అన్నారు ఎందుకని వచ్చిండ్రో ఏం పని మీద వచ్చిండ్రో ఏం ఆపద మీద వచ్చిర్రా అన్నారు ఎదుర్కొని ఏడుకుంటున్నది కైవార్తి పంచమంగళాడు చెమ్ముతోళ్ళు చేతులని వాళ్ళు పట్టుకున్నది ఇప్పుడే పోయి ఎదుర్కొని ఏడుకొని వస్తున్నది ఆడవిల్ల కౌరమ్మ ఆడవిల్ల కౌరమ్మ సారున్నది ఖజారా పనులుంటి కడపలైన దాటింది గంటల తర్వాత ఘనముగా దాటింది కడపాటి తర్వాత అన్నల దగ్గర వచ్చింది అన్నల దగ్గరికి వచ్చినది వెనుకనే పంచమంగళాడు చూపెట్టినది మరి అయ్యయ్యో అన్నలారా మరి ఎందుకని వచ్చింది ఏ పాలు వాడు పగవాడు ఎవడు కొట్టిండు ఎన్నర్రా నా అన్నలు మీరు ఐదుగురు ఎందుకని వచ్చిరు నాయన్ను ఏమి కష్టం వచ్చింది ఏమాపత వచ్చింది దొనకొండ పట్నం అంతా నిమ్మలంగా ఉన్నదా అన్నా అన్నా మరి ఆవులు గోవులు మరి మరి ఆడివాళ్ళు పట్నముల పిల్ల మాదకాడికెళ్ళి బాగున్నారా మీరు ఎన్న రానోళ్ళు ఐదుగురు ఎందుకని వచ్చిరన్నో వాలివాడు ఎవరు రాలేదు పగవాడు ఎవరు రాలేదు మేమంతా నిమ్మతంగానే ఉన్నాం గాని మీ అన్న పెద్దిరాజు కళ్యాణపట్నం పోతున్నాడట ఇంటదనం మంచాలే అడవిలో నీ అన్నలు ఏర్పడే కాలం వచ్చింది నువ్వు తొందరగా రావమ్మా అడవిల్లా అన్నంత చెప్పట్ల కౌరవం ఏమంటది ఏర్పడితేనే బాగుంటది అదేందో నేను చూసుకొచ్చుకుంటా మీది మాటకి ఏర్పడితే బాగుంటదని ఏమనాలని చెప్పి
మీకు ఎవడు చెప్పిన బుద్ధినే నాయన్నో ఎవడు చెప్పిన జ్ఞానం అన్నా నాయన్నా ఎందుకేరు పడతారే నాయన్నో అన్నయ్య ఎవడు చెప్పిన జ్ఞానము ఎందుకు ఏర్పడతారు ఏం కష్టం వచ్చింది ఎందుకు ఏర్పడతారు అన్నా అయ్యో చెల్లెలా కుబ్రమ్మ మరి మన అన్న గనుకనే పెద్దరాజు సంతానం లేదట కదిలి కళ్యాణపట్నం పోతాడట ఎన్ని బంగారం ధనము దబ్బంత వంచుకొని ఆవుల మందలు గోవుల మందలు వంచుకొని కళ్యాణపట్నం వెళ్ళిపోతాడట నా చెల్లి మరి ఇంట్లో ధనం వంచాలంటే నువ్వు వంచాలి బయట ఆవుల గోవుల వంచాలంటే అల్లుడు బల్లికొండ వంచాలి చెల్లెలు సరే మంచిదని కోబురమ్మ బయలుదేరిన అల్లుడు బల్లికొండ నల్లుని తీసుకొని ఆడవిల్ల గౌరమ్మ బయలుదేరేనా తీసుకున్నాదే ఈడికోగ దగ్గరా యాడికొస్తాయి ఉన్నాదే అందరానే వచ్చేనా దొనకొండ పట్నము దొనకొండ పట్నం ఎప్పుడైతే చేరం వచ్చిందో ఆ కొడుకును బల్లికొండను తయారు చేసుకున్నది మరి కొవ్రమ్మ కొడుకును తీసుకొని దొరకొండ పట్నం వచ్చింది దొరకొండ పట్నం కనుక కలియేడు మెడల కొవ్రమ్మ రాగానే మరి ఎప్పుడైతే అయ్యయ్యో పెద్దవారి భార్య సీతకలి ఆయన కళ్ళ చూసింది మరి మధ్యరాజు భార్య సీతకలి అని పెద్దరాజు భార్య పెద్దమ్మ దేవి నలనూక రాజు భార్య నల్లంచమ్మ తెలనూక రాజు తెలనంచమ్మ అందరికంటే చిన్నది కనుకనేమి అయ్యయ్యో శ్రీదేవి చిలుకల పోలు రాజు భార్య శ్రీదేవి కళ్ళ చూసిరాట వచ్చిన అడవిళ్ళని ఎదుర్కొన్నాడు మరి 2 పాదాలు అడిగిర్రు పంచని వాళ్ళు దింపిరు కలియాడి మెడలకు తీసుకొచ్చిరు ఆడవిళ్ళ కౌరమ్మ ఇక పెద్దమ్మ కళ్ళ చూసిన తండ్రి పెద్దమ్మ ఆడవిళ్ళ దగ్గరికి వచ్చి ఆడవిళ్ళ కౌరమ్మ నీ కళ్ళన్న మొక్కుతాను కౌరమ్మ దుఃఖమగలేకనమ్మా పెద్దమ్మో అమ్మ కలకలక నీరునమ్మా తల్లులారు నేను వెళ్ళిపోతానమ్మా అడవిలో పెద్దమ్మో మరి ఆడవిల్ల కౌరమ్మ మీద వడి కలకల కలకల కన్నీరు తీసిందట మరి ఒల పోసింది పెద్దమ్మో కౌరమ్మనేమో ఇంత ధనం మంచుతా అంటుంది కొడుక బల్లికొండ నువ్వు వెనుకనేమి ఆ దద్దాన పడి లోపల ఆవుల వంచాల గోవుల వంచాల కుమారక అన్నది బల్లికొండ కళ్ళ చూసిండు అయ్యయ్య మామలారా మీ గనుకనేమి తాత తరాల నుంచి వెళ్ళి ఏరాడు మీ ముచ్చట మీ నోటికి రాలేదు మామలారా తాత ముత్తాతల నుంచి వెళ్ళి సంపాదించిందే కానీ ఏరన్నా మీకు రాలేదు మామ ఇలా మీరు ఏరు పడతారా అన్నాడు అద్దాన పడివి లోపలికి వచ్చిండు 5 పేరు 5 దొడ్లు పెట్టించినాడు 5 కావుల గోగుల వంచుతా గాని మీరు తొందరగా వెళ్ళిపోయి మీరు 5 గంగ స్నానం చేసి చావుతోక దుస్సాలే మరి గంగ స్నానం చేసి వచ్చి ఆవుతోక దుసి కనుకనే గంగ మీద ప్రమాణం చెయ్యాలి అల్లుడా నువ్వేది వంచిస్తే గవ్వే తీసుకుంటామని గంగదేవి మీద మీరు ఒట్టి తినాలి మరి మళ్ళా తిరిగి మేము వంచి మనం అల్లుడా ఏ వంచితే గవ్వే తీసుకుంటాం మీరు తానం చేయాలి కనుకనేమి గంగదేవి మీద మీరు ఒట్టి కనుక ఆవుతోక దుస్సాలే మీరు ఆవుతోక దుస్తేనే మంచితనన్నంత లోపల మరి వాళ్ళు కనుకేమి గంగదేవి స్నానం చేస్తున్నారమ్మో అయ్యో మరి గొల్లరాజులమ్మ గంగల స్నానం చేసిండ్రే బల్లికొండ చెప్పినట్టు కనుకేమి మరి ఆవుతోక దుషిన్రాట ఆ సూర్యునికి ఎదురుంగల్లవాడు అల్లుడా నువ్వు ఎట్లా మంచిదే గట్టే తీసుకుంటాం ఎప్పుడైనా కనుక సూర్యునికి ఎదురుంగల్లవాడు కనుకనే వాళ్ళు అన్నారు బల్లికొండ ఆవుల గోవులు ఎట్లా వంచాలన్నాడే ఆవులం గోవులను అన్నిట్లో ఒక దగ్గర మంద కొట్టుకొచ్చినాడు గుంపు కొట్టుకొచ్చి మరి ఏమి చేతి ఎందుకు వదిలినాడు కనుకనే ఒక అయ్యయ్యో భగవంతా బరిసి చేసినాడు బరిసి కనుక బట్ట కట్టినాడే అటువంటి
తెల్ల బట్ట గట్టె గట్టినాడు మనిషి గట్టి కనుకనే మాట మనిషిల పయ్యను వడిచిండే ఓ రామా రక్తమూల ముంచిండు బల్లికొండరా రక్తంలో ముంచి ఆవులను గోవులను బెదిరియబడ్డనమ్మో ఐదునే దొడ్డల్లాకు ఉరుకుతున్నాయి పక్కగా ఐదు ఇళ్ళ పడ్డాయట 5 దొడ్ల గురికినాయట ఆ దొడ్లలో మామలారా ఎవరికి ఏమొచ్చినాయో చూసుకోపమ్మన్నాడట అనంగానే అందరు పోతున్నారు నల్లు ఒక రాజు తెలను ఒక రాజు సిలికల పోలు రాజు పోయి చూసుకున్నారు అందరికి మంచిగా వచ్చినాయి ఇక పెద్దిరాజు దొడ్డి కాడికి వచ్చిండు దేవుడా ఒక ఈయనకట్న వచ్చిందట దొడ్లకు ఇక దొక్కొని తమ్మిన దొడ్లకు పోతున్నది ఈయన కట్టని ఆవులు వచ్చినాయి పెడగొడ్డ ఆవులు వచ్చినాయి కుంటి గుడ్డి వచ్చినాయి ఆవులను చూసినాడే పెద్దయ్యో మీద మన్నువయ్యా పెద్ది రాజా తల్లిదండ్రి సొమ్ము నాకు బాకి లేదు కుంటి గుడ్డి నాకొచ్చనా పెద్ది రాజు మరి తోటి కడవలో పోస్తున్నాడు కాదేవి పెద్దమ్మనుల్లాయ్యా పెద్దమ్మ అడవిల్లా కౌరమ్మ పంచవరంగా 6 పెట్టెలు తెచ్చి లైన్ గా పెట్టిరట లైన్ గా పెట్టగానే కౌరవ్వా ఒక్కొక్క పెట్టె లేపి చూస్తున్నాడు ఏ పెట్టె చూసినా బరువు కొడతలేదు అల్లుడు బలికొండ చూసి మా అమ్మకి చెడాస్తుంది మా మామలేమో ఏర్పడుతుంటే గంగమ్మ చెప్పేట ప్రసన్నంగా మళ్ళాడే ఆ గంగదేవి వచ్చిందట పెట్టెలా కూర్చుందట ఏమడత లేస్తలేదు పెట్టే కదిలిస్తే కదులుతలేదు పెట్టే ఈ పెట్టే నాకుండని వదినలారా సరమంచులాడి విల్లా నువ్వే పెట్టే వస్తే గదే పెట్టి తీసుకో మనగానే కోరమ్మ గారికి కొంగు కప్పుకున్నది పెట్టి పక్క పెట్టుకున్నది అయ్యో వదినలారా మీరు కనుకనేమి తడిమిడి స్నానం చేయాల సూర్యునికి ఎదురుగల్లా వాడాలే మరి ఎవరికి ఆ పెట్టే గదే పెట్టె తీసుకోవడం మన సూర్యుని మీద ఒట్టిది 4 వదినలు వదినలారా మీరు సరే మంచిదన్నారు దాన్ని చేసినారు అదే విధంగా నిలబడ్డారు ఆడవిల్ల కౌరమ్మ మరి ఫస్ట్ కాడికల్లా ఇచ్చుకుంటూ వస్తుందట శ్రీదేవికో పెట్టించింది నల్లుకరాజు భార్య నల్ల చమ్మకో పెట్టించింది తెల్ల చమ్మకో పెట్టించింది పెద్దిరాజు భార్యకో పెట్టించింది ఇక సీతమాదేవికో పెట్టించినదే ఎవరు పెట్టెల్లో చూసినా బంగారం ఉన్నాయట ఆభరణాలు ఉన్నాయట పెద్దమ్మ తాళం చేయగానే పెద్దమ్మ పెట్టె తాళం తీసాడు రకల్లా ఆ పెద్దమ్మ పెట్టె తాళం తీసి చూసేవరకల్లా ఎండి లేదు బంగారం లేదు పుట్టుకు గమనులున్నాయి పుట్టుకు సాలున్నాయి ఉగ్గు గస గురుగులున్నాయి కాపీసుకలున్నాయి అమ్మో మరి పొత్తి గుడ్డలున్నాయి చిన్న చిన్న పిల్లల గట్టె తందుకు నెత్తి కుళ్ళలున్నాయి అమ్మో అమ్మా పెద్దమ్మ కళ్ళ చూసింది నా అత్త సుమామ సొమ్ము నాకు బాకి లేదన్నది పెద్దమ్మ పెట్టె మీద పడి పెద్దమ్మ కలకల 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 కన్నీరు తీసిందట మరి ఒలవలో పెద్దమ్మ ఒలపోతున్నది పెద్దమ్మ పెద్దమ్మ మరి నాకు ఇంట్లో ధనం గిట్ల వచ్చింది బయట నా పెద్దిరాజుకు నా నాదునికి ఆవులు గోగులు ఎట్లా రావచ్చును మరి పెద్దిరాజు రాకపోయానని పెద్దమ్మ చూస్తున్నది అడిగి లోపల బల్లికొండ ఆవుల వంచుచుండు గోవుల వంచుచుండుగా భోజన వంచిస్తానన్నాడే భోజనాన్ని అదిరిచ్చి బదిరిస్తే ఎవరు దొడ్డి కాడికి పోయి నిలబడితే గాల్లకి ఆ భోజనం అన్నాడట ఎప్పుడైతే అల్లుడు బల్లికొండ మరి ఎప్పుడైతే కనుక భోజనం దొరలేదా ఒక్క దగ్గరలో పెట్టి భోజనం బెదిరించే వరకల్లా మరి అందరు కనుక ఎవరు దొడ్ల కాడికి వాళ్ళు ఉరుకుతున్నారు 5 దొడ్ల కాడికి మరి పెద్దిరా దొడ్డి కాడికి కాళ్ళు సక్క లేనోళ్ళు కన్ను సక్క లేనోళ్ళు చేతి సక్క లేనోళ్ళు నాయమ్మో భోజనం వంచుకుంటే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు పెద్దిరా దొడ్డి కాడికి పోయిరు తండ్రి అయ్యలారో
చక్కని పెద్దరాజు ఆవులు చూస్తేనేమో ఈయనకట్ట నినాపనందులు మరి కళ్ళు పోయి కాళ్ళు సక్కలేనివి తోకలు సక్కలేనివి నాకు ఎడ్డి గుడ్డికి భోజులు వచ్చిరన్నాడు. అయ్యయ్యో దైవమా పెద్దిరాజైనా గొడగొడ వల పోసిగా అందరూ లోగిళ్ళకి వస్తున్నాడు పెద్దయ్యో యాదవుల గొల్లరాజు పెద్దయ్యా. పెద్దిరాజు వచ్చారు అక్కడ పెద్దమ్మ కళ్ళ చూసింది. పెద్దిరాజు మరి కలిగిన ఎప్పుడో తన అందరం లోగిళ్ళకి వచ్చిండో పెద్దమ్మ మరి కలిగిన మనకేం ధనం వచ్చింది ఏం భాగ్యం వచ్చింది పెద్దమ్మ. ఇక కాదేవి పెద్దమ్మ ఏమినంటే ఉన్నదే పెద్దమ్మ ఇంత ధనం ఎట్లొచ్చింది బామా పెద్దమ్మ. మరి ఆవుల గోవుల వంచుకుంటే కుంటి గుడ్డి వచ్చాయి మరి కాళ్ళు సక్కలేవు కళ్ళు సక్కలు వీనికట్ట నినాపన అందులు వచ్చినాయి. ఇక ఇంటదనం చెప్పవే పెద్దమ్మో. ఇంటదనం చూసినా కూడా అటువంటి పుట్టు కూసాలు పుట్టు గములు వచ్చినాయి. ఇంటదనం కూడా మంచిగా రాకపోయానాదా. ఇక ఓ పెద్దయ్యా గొడగొడ పోసుకుంటా ఏమంటాడు పెద్దయ్యా. అటువంటి పెద్దమాదేవి మా తల్లి గారికి చెప్పంతానని చెప్పగానే దమసాని మళ్ళా మా దమసాని మళ్ళీ చెప్పగానే నా బిడ్డ కళ్యాణపట్నం పోతుందట అని చాలోళ్ళింటికి పోయిండు. కొంగున 1,000 గొల్లలు అంచున 6,000 గొల్లల మరి కనుక రైకన 30,000 గొల్లల దించుకొని గొల్లల మలగమన్నదిగా పడ్డానమ్మో. చీర తీసుకున్నారట రైక తీసుకొని పెద్దిరాజు బట్టలు తీసుకొని కళ్యాణమైన కాకిమరలేదు నా బిడ్డ ఎట్లా వస్తుందో అని చెప్పి వాళ్ళు బయలు వెళ్ళిరే రామ ఓ రామ ఈడికోగా దగ్గర యాడికొస్తలేమి అల్లుడి దగ్గర రానే వచ్చింది ఆ రామ ఓ రామ అల్లుని బిడ్డ దగ్గర చేరవచ్చిండ్రు. దామసాని మళ్ళా మా దామసాని మళ్ళా ఎప్పుడైతే బియ్యం మోసిండ్రు ఇక బియ్యం మోసుకున్నది పెద్దమ్మో. బిడ్డ కళ్యాణపట్నం పోతానంటున్నావు కళ్యాణమైన కాకిమర లేదు ఇక నువ్వెట్లా వస్తావే నా బిడ్డ పెద్దమ్మా. కోవంగా చూస్తున్నాం కానీ రావంగా చూడమని చెప్పి అని వాళ్ళు అనగానే మరి అడవిలో కూరమ్మ ఎదురుగా వచ్చిందట. చెల్లెలో ఇల్లు వెళ్ళిపోవంగా ఇల్లు దీవెన కావాలా చెల్లె తల్లి దీవెనన్న కావాలి చెల్లె దీవెనన్న కావాలి ఇక దీవెన పెట్టు నా చెల్లె చెల్లెలా. అయ్యయ్యో అడవిల కౌరమ్మ చెల్లెలా నాకు దివనార్తి పెట్టు నేను వెళ్ళిపోతా చెల్లెలా. చెల్లె దివన కన తల్లి దివన కావాలంటే తల్లి లేకపోయే తండ్రి లేకపోయే చెల్లెలను దివనార్తి పెట్టు అని అడిగిండో. అడవిలో కౌరమ్మ ఏమని దివనార్తి పెడుతుందంటే అన్న పెద్ది రాజా అమ్మ అయ్యో పెద్దమ్మ మరి కళ్యాణపట్నం నేను ఇయ్యాల మిమ్మల్ని ఎట్లా తోలిస్తున్నాను మీరు మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దరు మొగలు రావాలన్నా అయ్యన్ను అన్న చచ్చి వదిన వచ్చినా వదిన చచ్చి అన్న వచ్చినా గాని ఇక్కడ బూరుగు పండు మీద మీ తలపండు పెట్టి కారుగా తలపండు కొడతానా అన్నో అన్నో అని ఎప్పుడైతే అడవిలో కూరమ్మ అన్నదో పెద్దమ్మ కళ్ళ చూసింది పెద్దరాజు కళ్ళ చూసిండు కలకల కన్నీరుడమ్మా రామరామో కన్నీరు తీసుకుండే పెద్దయ్యో మరి సౌది వనార్తి కూడా పెడితివమ్మో చెల్లెలా నా సాగు తప్పదేమో ఓ చెల్లెలో ఇక పెద్దమ్మ కళ్ళ చూసింది తండ్రి నాయన అడవిలో ఇల్లు ఎల్లంగా సాగు దీవనార్తి పెట్టావు ఇక మా సాగు తప్పదేమో అడవిలో అమ్మా మరి పెద్దమ్మ దేవి సరే మంచిదన్నది వెళ్ళిపోతానన్నది
బండికి రెల్పు గనుకనే మందు ఎప్పుడైతే గంప తీసుకునేది గంప లోపల అంబల బుర్లు పెట్టుకునేది భోజనం గనుకనే అన్నాలు తీసుకున్నది మరి పెద్దమ్మ పోయే ముంగల గనుకనేవి కన తల్లి కళ్ళ చూసింది దామసాని మల్లమ్మ మరి నా బిడ్డ కళ్యాణ పట్నం పోతుంది నా బిడ్డ ఎప్పుడు వస్తుందో అని మరి గిద గిద ఇంటి గురికి వెనక సర్దిగట్టుకు వచ్చింది నాయమ్మ బిడ్డ పెద్దమ్మనే సర్ది తెచ్చిన సర్ది తీసుకోపో బిడ్డ అని దామసాని మల్లమ్మ అన్నదట దామసాని మల్లమ్మ సర్ది తీసుకోపో బిడ్డ అన్నప్పుడు పెద్దమ్మ నాకు సర్ది వద్దు అన్నది ఆ దామసాని మల్లమ్మ చూసింది బిడ్డ పెద్దమ్మ నేను సర్ది తీసుకొస్తే సర్ది వద్దాను నేను సచ్చిన నా సాగు కందవు బిడ్డు నా బిడ్డ పెద్దమ్మ పెద్దమ్మ మంద కంపెనీ ఎత్తి లోపల పెట్టుకున్నది పెద్దమ్మ పెద్దయ్యా ఆవుల కొట్టుకున్నాడు గోవుల కొట్టుకున్నాడు రోజుల తీసుకున్నాడు అన్నలకు దండం అన్నాడు పోయొత్త తమ్ములారా అన్నాడు పెద్దమ్మదేవి కళ్ళ చూసింది అక్కలార చెల్లెల్లో కళ్యాణ పట్నం వెళ్ళిపోతున్నా మరి పట్నం అక్కడ చూసుకుంటే పెద్దమ్మ వెళ్ళిపోతున్నాడు ఇక తల్లి బయలు వెళ్ళింది పెద్దమ్మ పెద్దమ్మ యాదవుల పెద్దరాజు అటువంటి గొదల కొట్టుకున్నాడే యాదవులోరి పెద్దయ్యా తాను బయలు వెళ్ళేనా ఆవులు పోతయున్నాయా తాను పోతయున్నాడు వెనక మర్ల పెద్దమ్మో కంపనెత్తి ఉన్నది అనుభూతయున్నారా పెద్దమ్మ పెద్దరాజు ముందర ఆవులో కొట్టుకోబోతుండు పెద్దమ్మ వెనక మర్ర గంప ఎత్తుకొని వస్తున్నది పెద్దమ్మ వెనక మరి చూసిందట కొంత దూరం వచ్చి చలి పెద్దమ్మ గొల్లల ఈ నెల గొల్లలు ఆడిది మందగం పెట్టుకొని వెనక మరి చూసేది లేదు గొల్లోని గొర్రె రోజు గొల్లలు ఆడి చిన్న తప్పు అయ్యేది మందగం పెట్టుకొని వెనక మరి చూసింది ఇలా దొరకొండ పట్టణంలో దానికి ఎవడు ఉండొచ్చు ఏలు గుడ్డలైనా లేపిండు పెద్దయ్యా అనమన్నా తీతూనే పెద్దమ్మ దొరకొండాలు ఎవడున్నాడే దేవి పెద్దమ్మ దేవి పెద్దమ్మ దేవి ఆ దొరకొండ పట్టణంలో ఎవరున్నాడు ఎందుకు వెనక మరి చూసినావు నువ్వు పెద్దమ్మ ఎందుకు వెనక మరి చూసినావని పెద్దరాజు అనగానే పెద్దమ్మ దేవి కళ్ళ చూసి ఏమంట ఉన్నది నాదా ప్రాణేశ్వర దొరకొండ లోపల మీ ఇద్దరు ఇచ్చిపెడితే మేడ ఇచ్చిపెడుతుంది మరి నేను కనుక ఎండి రాకపోయా బంగారం రాకపోయా తల్లి గారిల్లని పుట్టి కూర తిన్న పుట్టిలు మరవద్దు అన్నట్టు వెనుక మరి చూసినా ఇక దీనికేమి తప్పుంది రాదు సరే మంచిది అన్నాడు పెద్దరాజు కనుక పెద్దమ్మ నెంబడి పెట్టుకొని పెళ్లి ఎల్లిండు గొల్లోడు ఎల్లిండు గొల్లోడు కంకెడు మిసాల ఘనమైన పెద్దయ్య ముసుక దుప్పటి ఓలాట చేసిండు బంగార పాత్రలు సాధారణ దొరికిండు పోతుడు పెద్దయ్యో ఈడికో దగ్గరమ్మా ఆవుల కొట్టుకమ్మా గోవుల కొట్టుకమ్మా కంకెడు మిసాల గరుడే పెద్దయ్య కుక్క కూనంటది గొడ్డలే పట్టి అద్దాన పడివిలో కాని చేరొచ్చింది ఆ పెద్దిరాజావుల కొట్టుకొని గోవుల కొట్టుకొని అద్దాన పడివి లోపలికి వచ్చేవరకల్లా కనుకనేవి మరి గోరంతలు మారంతలు కనుక అడవి లోపల గోవులు ఓరాకుండా ఆవులు ఓరాకుండా కల వెలిగిపోయింది అడవంతా ఈ గోరంతలు మారంతలు ఎత్తకూడదు గొడ్డల చేతులు పట్టుకుని పెద్దిరాజు పెద్దయ్యంత గొడ్డలి బుధాన పెట్టుకొని పెద్దయ్యా అది చెట్టు ఎక్కడు రాకడు గొల్ల చింత చెట్టు ఎక్కడు శివుడు గొల్ల గొల్లోని మాట మాట గొడ్డలి కాటే కాటు చాలా తిక్క దింపొచ్చు కళ్ళు తిప్ప దిక్కొచ్చుగా నా గొల్లోని సల్ల తిక్క దింపరాదు పెద్దయ్యా గొడ్డలి చేత పట్టిండు పెద్దయ్యా అడవిని కొడతా ఉన్నాడే పెద్దయ్యా మునిపురువలు కొట్టవట్టను చిన్ని పెద్దయ్యా ఆ మునిపురు
కురువలు కొట్టుకుంటా వచ్చిందట. ముని కురువల లోపల 7 మునులు తపస్సు పట్టిందట. చాలా రోజులైందట. వెనకాల మునుల బ్యారెడ్ గడ్డ, మరి ముక్కుల ఎంటికల ముదాల పొడుగు, సంకల ఎంటికల చాతాళ్ళ పొడుగు. అయ్యో మరి 7 మునులు తపస్సు పట్టిరు. వాళ్ళు కనుకనేమి మరి వాళ్ళ మీదకెళ్ళి కనుకనేమి ముని కురువలు పెరిగిపోయినాయి, చెట్లు పెరిగిపోయినాయి. పెద్దయ్య తోవలేదు, దారి లేదని ఎప్పుడైతే అద్దాన పడిమంతా నరుక్కుంటా వస్తుండో, మరి ఎప్పుడైతే కనుకనేమి కట్టె వీకెళ్ళి తలగా ఊసిపోయింది, గొడ్డలు ఊసిపోయింది. మరి గొడ్డలు ఊసిపోయి 7 మునుల తల పండ్లు నరికింది. 7 మునుల ప్రాణం తీయగానే వాళ్ళు కనుక అద్దానికి దద్దరీలిండ్రు. ఎవడెవరో నీ మీద మందువయ్యో. అక్కడ మునుల సప్పు రాగానే పెద్దిరాదు కనుక దిగితే వాళ్ళ దగ్గర కురికిందట. స్వామి నా గొడ్డలు ఎటువైనా చూసేవరకల్లా వాళ్ళ ప్రాణాలు తీసింది. గొడ్డలు చెప్పి అక్కడ ఉన్నది. వాళ్ళు మునులు కనుక పెద్దిరాజు ముఖం చూసిండ్రట. ఓరి పెద్దయ్యా, నువ్వు కనుక సంతానం గురించి పోతున్నావు కొడుక. నీకు సంతానం అయినాక నీ కొడుకుల ఆట పాట చూడ ముందుకు, నీ బిడ్డ ఆట పాట చూడ ముందుకు. ఇక మా ప్రాణం ఎట్లా పోయింది, నీ ప్రాణం అట్లా పోగాక పెద్దయ్యో. మరి 7 మునులు శాపమే పెట్టిరి. పెద్దలారా నాకు ఈ శాపం ఎట్లా పోవాలని మళ్ళా మారుతి పెట్టమని అడిగిండట. అయ్యయ్యో కుమారక తెలవక చేసిన దానికి పాపం ఆ స్వామి అని కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నావు. మళ్ళీ దివనార్తి పెట్టుమంటావా? మరి మా పాపాన్ని విముక్తం కావాలంటే మా పేరు మీద కనుక ఇక్కడ కనుకనేమి తిరుపతి పోతావా, తీరంగం పోతావా, కాశీ పోతావా, కళ్యాణం పోతావా, కలిసి 4 తవల కాడ మా పేరు మీద 7 గుళ్ళు కట్టు. మా 7 మునుల పేరు మీద 7 గుళ్ళు కట్టి ఆ గుళ్ళ ముంగల కట్టడం బాతి పిచ్చి కనుక మీ గొల్లల పిల్ల మాదా కాడికెళ్ళి కనుక పేరు మీ గొల్లల పీఠకం పేలరాని గట్టమ్మ అని గొట్టు ఉక్కు లెక్కలు. నువ్వు కనుక అక్కడ గుళ్ళు కట్టి పెద్దమ్మ ఏం చేయాలంటే మరి అన్నం వండి అక్కడ పోస్తే మరి ఎప్పుడు మీ నీళ్ళ పాలలో వస్తేనే ఇప్పుడు అన్నం వండి పోసినట్టు పొగలెళ్ళాలి. వేరే వాళ్ళు వస్తే సలి అన్నం లెక్క కనపడాలి. అయ్యో మరి నువ్వు కనుక గుడి లోపల దీపం పెడితే ఇక దీపమ్మాలు వద్దురా పెద్దయ్యో అని ఎప్పుడైతే మునులు చెప్పిండ్రట. మరి కలిసి 4 తవల కాడ కాశీ పోతాం అన్నోళ్ళు, కళ్యాణం పోతాం అన్నోళ్ళు, కాశీ పోలే తిరుపతి పోతాం అన్నోళ్ళు, తీరంగం పోలే కలిసి 4 తవల కాడ ఓదిక్కు పోతాం అంటే ఓదిక్కు కాట కలిసిపోవాలని ఎప్పుడైతే కనుక మునులు శాపం పెట్టిరి. మరి పెద్దరాజు కళ్ళ చూసిండు. మరి పెద్దమ్మ బామ్మ మనం చేసిన పాపానికి మునుల పేరు మీద గుళ్ళు కట్టక తప్పదన్నాడు పెద్దయ్యా. అటువంటి యాదవుల పెద్దరాజుగా నా గుళ్ళు కట్టబట్టే పెద్దయ్యో. గాదేవి పెద్దమ్మ, ఎర్రగొల్ల పెద్దయ్యా, యాదవుల పెద్దయ్యా గుళ్ళు కట్టబట్టేరా. 7 గుళ్ళు కట్టిండే. తిరంగం పోతోల 7 గుళ్ళు కట్టిండు. 7 గుళ్ళ కాడ గరటం మాతిండు. అమ్మవారు పెద్దమ్మనమ్మా అన్నం వండి అక్కడ పోసిందట. వాళ్ళ నీళ్ల పాలు లెవెల్ వచ్చినా ఇప్పుడు అన్నట్టు పొగెళ్ళాలి. ఇక ఏమంటాయి ఉన్నది పెద్దమ్మో, ఇప్పుడు అన్నట్టు పొగెళ్ళాలని చెప్పి శివనార్తి పెట్టింది. ఆ గుళ్ళ మీద కనుక గొల్లల పీఠక మొత్తం దించిండ్రు. పెద్దరాజు పేరు మర్చిండు, పెద్దమ్మ పేరు మర్చిండు. దేవుడా పెద్దయ్యా పెద్దమ్మ కళ్ళ చూసింది భగవంతా. మరి నాకు ఇది అపచక్నం అయిపోయాను అన్నది పెద్దమ్మ. కలకల కన్నీరు తీసుకుంటే పెద్దిరాజు పెద్దమ్మ కుంటలో నెడ్డోళ్ళం భోజనాలు తీసుకుంటా వాళ్ళ కనుకనేమో అంబాలు పోసుకుంటా కడుపు భోజనాలు పెట్టుకుంటా పెద్దిరాజు పెద్దమ్మ గోవుల కొట్టుకొని పోతుండ్రాట. అయ్యయ్యో పెద్దమ్మ దేవి చిన్న మెల్లగా పెద్దమ్మ ఆవుల కొట్టుకున్నారు, గోవులు కొట్టుకున్నారు. పెద్దిరాజు పెద్దమ్మ ఓరి అడవిలో గొల్లోడు, అడవిలో గొల్లోడు కళ్యాణ పట్నం ఇంకెక్కడ ఉన్నాదో ఇంకేడ ఉన్నాదో ఆవుల కొట్టుగా
అయ్యయ్య పెద్దయ్యా కంకెడు మిసారా గగనుడు పెద్దయ్యా పిడికెడు మిసారా విరుదైన గొల్లైన అనుపోతున్నాడే ఎరగొల్ల కులమున ఆ ఎరగొల్ల పెద్దయ్యో అడవిలో పోతుండు ఎండాల వేటికి బండాలు గాలేనే ఆ అడవిలో పెద్దయ్యో అడవి లోపల పెద్దిరాజు ఆవులు కొట్టుకొని గోవులు కొట్టుకొని అద్దాన పడి లోపల పెద్దమ్మ పెద్దిరాజు పోతున్నారే అడవి లోపల పోతుండు పెద్దయ్యో రామ రామ పెద్దిరాజు పెద్దమ్మ అడవి లోపల పోకుంటే ఏమంటారైనా అక్కడ ఒక కాంచాల మరిందట మర్రి చెట్టు పెద్దగుందట దాని మీద పక్షులు అన్ని నివసిస్తున్నాయట సోదరుని కొంచెం సేపు అక్కడ నిలబెట్టిండు పెద్దమ్మ పెద్దిరాజు అక్కడ నీడకు చల్లగా నిలబడ్డారు ఈ మర్రి చెట్టు చూడగానే వాళ్ళకు నిమ్మతం అనిపించింది దేవుడా కొమ్మ కొమ్మన 1,000 గొల్లల పేరు రాసుకుంటుర్రు చెట్టు మీద చెట్టుకే ఆ కాకున 6,000 గొల్లలను రాసినట్ట ఈ మర్రి చెట్టుకి వలన వచ్చేట్టయితే మర్రి చెట్టు వలన ముట్టుకున్నట్టయితే మరి యుద్ధము తప్పదన్నాడే రాజు పెద్దయ్యా యాదవులా గొల్ల రాజురా చిన్ని పెద్దయ్యా ఓరి సక్కరోడు పెద్ది రాజు రామావో రామా మరి చెట్టుని ఎవరు కొట్టినా మరి యుద్ధం తప్పదని అక్కడ కూడా రాసి పెట్టండి పెద్దయ్యా ఆవులు కొట్టుకొని గోగులు కొట్టుకొని పోతురు నాయమ్మ కళ్యాణపట్నం ఇంకా రాకపోయా కళ్యాణపట్నం ఎక్కడా కలగా మరి ఎప్పుడు కళ్యాణపట్నం ఉన్న రాజు దేవతలు ఎక్కడ అంటుండు పెద్దయ్యో గొల్ల తిరుమందుల గొల్ల ఏ గొల్ల పాకనాటి గొల్ల సూదనం గొల్ల సాధనం గొల్ల గంగిర్ల గొల్ల గంపతిపుడు గొల్ల ఒడిసాడు గొల్ల బొరమసాటు గొల్ల అరే ఎర్ర గొల్ల పెద్దయ్యో కళ్యాణ పట్టణము పట్టణం ఎక్కడున్నాడో వెళ్ళిపోతాయున్నాడా పెద్దిరాజు అక్కడికి వెళ్ళబోతుండగానే మరి కలిగిన కళ్యాణ పట్నం పొలివరం ఇది కావుల మంద గోగుల మంద వచ్చిందటో ఆ సక్కని పెద్దిరాజు ఆ కళ్యాణపట్నం దారితో వడ్డప్పటి నుంచి పెద్దిరాజు కనుక సుఖి ఆనందం అనిపిస్తుంది పెద్దయ్యో సకల సంతోషపడుతుంది పెద్దయ్యో పెద్దయ్యా ఆవులు కొట్టుకొని గోవులు కొట్టుకొని కళ్యాణపట్నం కనుకనే పొలివర వీధికి రాగానే కళ్యాణపట్నంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు మరి గడ్డన కాపులు కమ్మయ్యలు 18 మంది జాతినిద్ర వారి పిల్లలంతా మరి గోవుల కాడి పిల్లలు ఆవుల కాడి పిల్లలు వాళ్ళ కళ్యాణపట్నంలో గజవీర శంభుదేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏడాదికి ఒక్క దినం కనుకనే ఎప్పుడైతే కనుక గోవుల పేరు ఆవుల పేరు మీద కాడ్రేవుల పండుగ చేస్తారట నాయమ్మో సీతాబ్బ కూడా మనం కాట్రేవుల పండుగ చేసుకుందాం అని పిల్లలు కనుకనేమో అక్కడ మరి జాదు తెచ్చిరు కొమ్మలకు రుద్దిరు గోదల కనుకనేమి యాప కొమ్మలు తెచ్చిరు మెడలలో కట్టిరు యాప కొమ్మలు దండి ఎప్పుడైతే కనుక దండాలు కట్టిరు మామిడాకులతో పచ్చని దూరణాలు కట్టి మరి ఆవుల కనుక జాదు సప్పలు డొక్కలు కొట్టి ఎప్పుడైతే కనుక దూరణాల కిందికెళ్ళి అక్కడిక్కడ ఆవుల దాటిస్తున్నారు మరి పాలు ఎప్పుడైతే కనుక బెల్లం తోటి పరమాన్నం వండిరాట పరమాన్నం వండి గోదల చుట్టు పొగలు బరిబతలు రుక్కుతున్నారు పొగలేమో అన్నం కొడుతుంటే కనుక తినుకుంటా కనుక గోదల చుట్టూ రుక్కుతున్నారు ఆ పిల్లలు పండుగ చేసుకుంటున్నారమ్మా మీద పెద్దయ్యో అక్కడ పిల్లలు చేసే పండుగ కూడా పడ్డ పెద్దయ్యో అర్జాన్ బావుడు పెద్దయ్యా పెద్దిరాజు గుడ్డలు మూదల పెట్టిండే పెద్దయ్యా అంకేడు మీసాల పెద్దయ్యా తాను బయలు ఎల్లిండు ఓరామా ఈడికోగ దగ్గరా పెద్దయ్యా ఆ పిల్ల చేసే పండుగ దేవుడికి వేయాలి ఎందుకు మంచిది అంటున్నాడు పెద్దయ్యో
పెద్దిరాజు ఆకుండయ్యా పిల్లలు ఇది ఏమి పండుగ పండుగ దగ్గరికి వచ్చని అక్కడికి వెళ్ళి పెద్దిరాజు పిల్లలారా ఈ పండుగ ఏమని పెద్దిరాజు వస్తాడు కనుక పిల్లల కళ్ళ చూసిరు మా పసులు చేనుల వల్లేదు మా పసులు చేనుల వల్లేదు ఎవరో మమ్మల్ని గుట్ట నీ కూరుకు వస్తురు అన్నారే అద్దాని దద్దరిలు ఉరుకుతురు నాయమ్మో మా పిల్లలు ఉరుకుతుండే పెద్దిరాజు కళ్ళ చూసిండు అయ్యయ్యో పిల్లలారా మిమ్మల్ని నేను కొట్టేందుకు రాలేదు మిమ్మల్ని నేను తిట్టేందుకు రాలేదు అయ్యయ్యో కుమారులారా మరి మీరు చేసే పండుగ ఏం పండుగ ఉందని ఎప్పుడైతే పిల్లల దగ్గర పిలుచుకొని అడిగిండి పెద్దయ్యా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రట నేను చేసేది కాట్రేవుల పండుగ ఉంది అయ్యో పిల్లలారా ఈ కాట్రేవుల పండుగ ఎందుకు చేయాలని అడిగిండ్రట ఆ కాట్రేవుల పండుగ ఎందుకు చేయాలంటే ఓ పెద్ది రాజా మరి ఏడాదికి ఒకసారి ఈ పండుగ చేస్తే ఆవుల మంచిగా ఉంటాయి గోవుల మంచిగా ఉంటాయి ఆవుల మంచి గురించి గోవుల మంచి గురించి కాటం రాజు పేరు మీద కాట్రేవుల పండుగ చేస్తామయ్యో అని ఎప్పుడైతే పిల్లలు చెప్పినారు మీరు చేసే పండుగ నా ఆవుల కాడ గోవుల కాడ చేయండి మీకు ఏమి సామాగ్రి బట్టి తెచ్చిస్తానంటుడు పెద్దయ్యో పెద్దయ్యో మరి సరే మంచిది అన్నలు పిల్లలు కనుక మీ ఆవుల కాడ పండుగ చేస్తామన్నారు మరి పాలు పరమన్నము మరి ఎప్పుడైతే కనుక బెల్లం కావాలనయ్యా ఇక్కడ మరి జాజు కావాలని చెప్పగా పెద్దిరాజు అవన్నీ తెచ్చినాడే